2014 ఫిబ్రవరి 20న మన్మోహన్ సింగ్ గారు చేసిన 6 స్టేట్మెంట్స్ అవుతాను అనౌన్స్మెంట్స్. I would like to make a few further announcements in this regard. First, for purposes of central assistance, special category status will be extended to the successor state of Andhra Pradesh, comprising 13 districts, including the 4 districts of Rayalaseema and the 3 districts of North Coastal Andhra for a period of 5 years. ఎందుకు అని దానికి ఆయన ఆన్సర్ చెప్పాడు. దిస్ విల్ పుట్ ద స్టేట్స్ ఫైనాన్సెస్ అనే ఫర్మర్ ఫుట్టింగ్. ఇది మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు రాజ్యసభలో చేసినటువంటి స్టేట్మెంటు స్పెషల్ కేటగిరీ స్టేటస్కు సంబంధించి. అది ఫిబ్రవరి 20న స్టేట్మెంటు. మార్చి 1 ఫిబ్రవరి 20నేమో స్టేట్మెంట్ ఇచ్చారు రాజ్యసభలో. మార్చి 1న మన్మోహన్ సింగ్ గారు అధ్యక్షతన క్యాబినెట్ యూపీఏ క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసింది. ఏమని? ద క్యాబినెట్ ఫర్దర్ డైరెక్టెడ్ ద ప్లానింగ్ కమిషన్ టు ఇంప్లిమెంట్ ద డెసిషన్ టు గ్రాంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years టు ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంప్రైజింగ్ 13 districts. అంటే ప్లానింగ్ కమిషను ద క్యాబినెట్ ఫర్దర్ డైరెక్టెడ్ ద ప్లానింగ్ కమిషన్ టు ఇంప్లిమెంట్ ద డెసిషన్ టు గ్రాంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years టు ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంప్రైజింగ్ 13 districts. కాబట్టి రెజల్యూషన్ కూడా పాస్ చేసింది క్యాబినెట్. ఈ ప్లానింగ్ కమిషన్కు పోయిన తర్వాత ఇది మార్చి 1 జరిగింది. మార్చి 5న ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ మార్చి 1నేమో రెజల్యూషన్ పాస్ అయింది. మార్చి 5న ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ ఇంకా కొంత లేట్ అయినా లేదా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉన్నా ఆటోమేటిక్గా ఇది ఇంప్లిమెంట్ అయిపోయింది. ఆ 4 రోజుల్లో ప్లానింగ్ కమిషను దాని ఆర్డర్ ఇవ్వలేకపోయింది. ఈ లోపల ఎన్నికల షెడ్యూల్ రావడము, ఎన్నికలు జరగడము, ఈ పరిణామం అంతా జరిగిపోయింది. ఇక్కడ అగైన్ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారు? 14th ఫైనాన్స్ కమిషన్ చెప్తున్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ తీసుకుంటే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది 2014 మే 26. 2014 మే 26. నీతి ఆయోగ్ ఏర్పాటైంది 2015 జనవరి 1. అప్పుడు ఈ ప్లానింగ్ కమిషన్ ఇంకా కంటిన్యూ అవుతా ఉంది. నీతి ఆయోగ్ రాలేదు అప్పటికి. ఈయన ప్రమాణ స్వీకారం చేసిందేమో 2014 మే 26. నీతి ఆయోగ్ ఏర్పాటైంది 2015 జనవరి 1న. అంటే మధ్యలో 7 నెలలు కాలం ఉంది. ప్లానింగ్ కమిషన్ రన్నింగ్ అవుతుంది. దాని తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది 2014 డిసెంబర్ 15న. 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్టు అమల్లోకి వచ్చింది 2015 ఏప్రిల్ 1న. కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజుకు నీతి ఆయోగ ఏర్పాటుకు తీసుకున్నా, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజుకు 14th ఫైనాన్స్ కమిషన్ అమలులోకి వచ్చిన రోజు తీసుకున్నా కానీ అదేమో 7 నెలలు, ఇదేమో 11 నెలలు. కాబట్టి 14th ఫైనాన్స్ కమిషన్ మీద, నీతి ఆయోగ్ మీద వాళ్ళు చెప్పారు కాబట్టి చేయలేకపోతున్నాము అనేది కూడా కరెక్ట్ కాదు. ఇది కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుని హోదాలో జిల్లాలో యూనివర్సిటీలో విద్యార్థులతో మీటింగ్ పెట్టి ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని లాంటిది, ప్రత్యేక హోదా మన హక్కు, ఇది వస్తే గన మన రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రతి జిల్లా కూడా ఒక హైదరాబాద్ని డెవలప్ అవుతుంది, దీని వలన పన్ను రాయితీలు వస్తాయి, పెట్టుబడిదారులు పరిశ్రమలు పెడతారు, నిరుద్యోగం నిర్మూలన అవుతుందని చెప్పారు. మరి నిజంగా మన ఎన్నికల సందర్భంగా కూడా నాకు 20 పైచిలకు ఎంపీలు ఇవ్వండి, ఇక్కడ అధికారిని ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పారు. మరి సాధిస్తే డెఫినెట్గా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిండేది. అనేక మంది పారిశ్రామిక పెట్టుబడిదారులు వచ్చేసి వాళ్ళకు బుద్ధి పట్టిన జిల్లాలో వచ్చేసి ఆడుకొని మొత్తం వచ్చేసి రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేది.
కాబట్టి ప్రత్యేక హోదా మీద అంటే చేయవలసిన పని సాగునీటి ప్రాజెక్టులను చేయలేదు, ప్రత్యేక హోదాను అంతో ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ ఫలితం రావాలి కదా. ఇక మూడవది, విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఒక వరం అయితే మిగతా 2 వరాలు, రెండో వరం రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్, ఇక మూడవది 108 సెక్షన్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రం నుండి రాష్ట్రానికి రావడం. ఆ 5 లక్షల కింద అనేక అంశాలు వస్తాయి. కాబట్టి 3 వరాల్లో ఒక వరం వచ్చేసి ప్రత్యేక హోదా ఈ విధంగా వచ్చేసేది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి బీజేపీ చెప్పింది. దాని గురించి ఏదో అడుగుతానే ఉంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అంతే. ఇక రెండవది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి సంబంధించి విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 ఎంత కేటగిరీలో చెప్తుందంటే, ఇది విభజన చట్టం సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 కింద ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ వైల్ కన్సిడరింగ్ ద స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఫర్ ద సక్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొవైడ్ adequate incentives in particular for Rayalaseema and North Coastal regions of that state. Shall వాడింది సెక్షన్ 46 సబ్సెక్షన్ 3. ఇక మన్మోహన్ సింగ్ గారు అయితే మరింత క్లారిటీగా దాని మీద మరింత క్లారిటీగా చెప్తూ, ద బిల్ ఆల్రెడీ ప్రొవైడ్స్ ఫర్ ఎ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఫర్ ద బ్యాక్వర్డ్ రీజన్స్ ఆఫ్ ద సక్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, in particular for the districts of Rayalaseema and North Coastal Andhra Pradesh. The development package will be on the lines of the KBK, Koraput, Bolangir, Kalahandi, KBK special plan in Odisha and the Bundelkhand special package in Madhya Pradesh and Uttar Pradesh. చట్టంలో పేర్కొనడమే కాకుండా ఆయన మరింత క్లారిఫికేషన్ ఇస్తూ, ఈ ప్యాకేజ్ వచ్చేసి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కానీ లేదా ఒడిశాలోని కేబీకే తరహా ప్యాకేజీ కానీ ఉంటుందని చెప్పేసి చాలా క్లారిటీగా వచ్చి చెప్పడం జరిగింది. దీని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వము 24,350 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికి వచ్చింది 1,050 కోట్లు. 24,350 కోట్లకు గాను ఇచ్చింది 1,050 కోట్లు. అంటే 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 4 రూపాయలు మాత్రమే రావడం జరిగింది. అంటే ఎంగిలి మెతుకులు విధిల్చినట్లు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అండ్ వికేంద్రీకరణే కావాలనుకుంటే 7 జిల్లాలు కదా, ఇక్కడ 13 జిల్లాల్లో 7 జిల్లాలు, 4 రాయలసీమ, 3 ఉత్తరాంధ్ర, 7 జిల్లాలు అభివృద్ధి చెందుతాయి, 7 జిల్లాలు వికేంద్రీకరణ చెందుతాయి. ఆ 23,300 కోట్లు తెప్పిస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ కాదా? కాబట్టి అక్కడ ఫెయిల్ అయిపోయినాడు. ఇక మూడవ వరం కింద దాదాపు వచ్చేసి ఒక 20-25 ఐటమ్స్ ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనది వచ్చేసి పోలవరం. పోలవరానికి విభజన చట్టంలో సెక్షన్ 90 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ 4 పోలవరానికి విభజన చట్టంలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంపార్టెన్స్ ఏ విధంగా అంటే, విభజన చట్టంలో సెక్షన్ 90 సబ్సెక్షన్ 1 ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ హియర్ బై డిక్లేర్డ్ టు బి ఏ నేషనల్ ప్రాజెక్ట్. సబ్సెక్షన్ 2 it is hereby declared that it is expedient in the public interest that the union should take under its control the regulation and development of the Polavaram irrigation project for the purpose of irrigation. Subsection 3, the consent for Polavaram irrigation project shall be deemed to have been given by the successor state of Telangana. Subsection 4, the central government shall execute the project and obtain all requisite clearances including environmental, forest and rehabilitation and resettlement norms. మొత్తము పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనుమతులతో సహా R&Rతో సహా ఇది నేషనల్ ప్రాజెక్టు. అన్ని షల్
the central government shall execute the project. Section 4 and subsection 4 చెప్తాంది. Subsection 2, it is hereby declared that it is expedient in the public interest that the union should take under its control the regulation and development.